అన్నా క్యాంటీన్లు తెరిచిన తర్వాత పేదలందరూ నిండుగా తింటున్నారు అని సరిపోయిందా? ఎంతమందికి పెడుతున్నారు లెక్క? మీ ఊళ్ళో ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? ఎన్ని ఉన్నాయి? 4 ఎంతమంది పెడుతున్నారు చెప్పండి, చెప్పండి వాళ్ళని. అదేమంటే పూడి పెడుతుంటే మేము తిడుతున్నారు అంటాడు. మా పాలసీ అన్నా క్యాంటీన్లు కాదు అని ఆ రోజే చెప్పాము. చివరికి పేదవాడికి పెట్టే అన్నం అంటే కూడా ఎంత చులకనయ్యా రాంబాబు మీకు? ఎంతమంది తింటారయ్యా అన్నా క్యాంటీన్లలో? ఎంతమందికి పెడతారయ్యా అన్నా క్యాంటీన్లలో భోజనం? ఓ పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు వీళ్ళంతా. ఎంతమంది తింటారు ఇంకా అన్నా క్యాంటీన్లో అని మాట్లాడుతున్నావు. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో దాదాపుగా 2,10,000కి పైగా ప్రజానికం 3 పూట్ల కమ్మంగా భోజనం తింటున్నారయ్యా రాంబాబు. ఎంతమంది తింటున్నారని అడుగుతున్నావు కదా. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో 2,10,000కి పైగా ప్రజానికం 3 పూట్ల కమ్మంగా భోజనం తింటున్నారు కేవలం 5 రూపాయలకే. ఈరోజు 5 రూపాయలకి ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా సరే ప్లేట్ మీల్స్ దొరుకుతుందా రాంబాబు? చివరికి ప్రతిరోజు నువ్వు మీడియా ముందు కూర్చోడానికి వచ్చే ముందు పాండ్స్ పౌడర్ తోటి ముఖం కొట్టుకుంటా చూసినావా మేకప్, ఆ పాండ్స్ పౌడర్ కూడా 5 రూపాయలకి రాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి 3 పూట్ల 5 రూపాయలకి కమ్మంగా భోజనం పెడుతుంది. ఎప్పుడున్న పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే, ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే 5 రూపాయలకి ఏ హోటల్ అయినా మీల్స్ దొరుకుతాయా? ఈ రోజు ఏ హోటల్కి వెళ్ళినా సరే మీల్స్ తినాలంటే దాదాపుగా 70 రూపాయల నుంచి 80 రూపాయల దాకా ఉంది. ఈరోజు 70 రూపాయల లెక్క మీల్స్ వేసుకుంటే ప్రతిరోజు ఒక కార్మిక కర్షక సోదరుడు అతను ప్రతిరోజు ఒక కూలి పని చేసినా, అతను ప్రతిరోజు అతనికి వచ్చిన పని చేసినా సరే రోజుకు ఒక 400 నుంచి 500 రూపాయలు సంపాదించుకోగలిగితే అందులో 70-80 రూపాయలు ప్రతిరోజు కూడా, అది కూడా కేవలం ఒక పూటే, ఆ 70-80 రూపాయలు కూడా తీసుకెళ్లి ఈ రోజు హోటల్లో పెడితే అంటే దాని నెలవారీ ఖర్చు ఎంత? 70 రూపాయలు లెక్కేసుకుంటే 70 × 30 రోజులు వేస్తే 2,100 రూపాయలు. 2,100 రూపాయలు పేదవాడు ప్రతి నెల ఖర్చు పెట్టాలి అన్నం మీద, ఒక పూటకి. అది కూడా 3 పూటలకు కూడా కేవలం ఒక పూటకి. కానీ ఈ రోజు అన్నా క్యాంటీన్ల ద్వారా ఉదయం టిఫిన్ 5 రూపాయలకి, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకి, సాయంత్రం భోజనం 5 రూపాయలకి. అంటే రోజు వారి ఖర్చు ఎంతయా? 15 రూపాయలు. ఏ కార్మిక సోదరుడున్నా, ఏ కర్షక సోదరుడున్నా, ఏ రైతన్న ఉన్నా, పల్లెల నుంచి పట్టణాలకి పనుల కోసం వచ్చిన వాళ్ళు, లేకుంటే హాస్పిటల్ పనుల మీద వచ్చిన వాళ్ళు ఎక్కడన్నా సరే భోజనం చేయాలనుకుంటే అన్నా క్యాంటీన్ దగ్గర ఉంటుంది కాబట్టి వెళ్లి 5 రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకుని కమ్మంగా భోజనం చేస్తున్నారు. ఎంత డబ్బులు ఆదా చేసుకుంటున్నారే ఆ పేదవాడ కుటుంబానికి? ఏ రోజున్నా సరే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టిందా మీ ప్రభుత్వం? 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేసి పేదవాడికి కడుపు నిండా అన్నం పెడతారు.